మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఈరోజు సమాజాన్ని మనం పరిశీలిస్తే, క్రైస్తవ సమాజాన్ని, కొద్ది మందితో కూడిన సంఘాలు ఉన్నాయి, వేలకు వేల విశ్వాసులున్న సంఘాలు ఉన్నాయి. జనరల్గా పెద్ద పెద్ద సంఘాలు అంటే ఎక్కువ మంది విశ్వాసులున్న సంఘాలను మనం పరిశీలిస్తే వారి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. మేమెంతో కష్టపడి పనిచేసి ఈ సంఘాన్ని ఇంత అభివృద్ధి చేశాము అని మాట్లాడుతూ ఉంటారు. దేన్నైనా అభివృద్ధి చెందించాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. అందుకే మా ప్రారంభంలో ఎలా ఉండేదంటే, మేము అప్పుడు ఎలా కష్టపడేవారమంటే అని వారు చెప్తూ ఉంటారు. లేకపోతే వారి పిల్లలు వచ్చారనుకోండి, తర్వాత కాలంలో మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు ఈ సంఘాన్ని స్థాపించిన ప్రారంభంలో ఇలా కష్టపడ్డారు, అలా కష్టపడ్డారు అని మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా వింటూనే ఉంటాం. నిజమే, ఒక్క ఆత్మను రక్షించాలి అంటే చాలా కష్టపడాలి. ఒక్క ఆత్మను రక్షించాలి అంటే చాలా కష్టపడాలి. బైబిల్ కూడా చెప్తుంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలదు అని. మనకు కూడా తెలుసు కదా, ఈ లోకంలో ఒక శిశువు జన్మించాలి అంటే ఒక తల్లి చాలా ప్రసవ వేదన అనుభవిస్తుంది. అలాగే దేవునిలో ఒక ఆత్మను కనాలి అంటే, దేవుని కొరకు దేవుడు అప్పగించిన పని చేసి ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తేవాలి అంటే అది కూడా చాలా కష్టం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అంత బాధ ఉంటుంది, అంత కష్టం ఉంటుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం అన్నమాట. కానీ కష్టపడడం మన వంతే, కానీ కష్టపడే వారికి ఉండవలసిన మనస్సేంటో బైబిల్ సెలవిచ్చింది. ఏ వ్యక్తి అయినా పని చేసేటప్పుడు, పని వలన ప్రతిఫలం వచ్చినప్పుడు, మనం కష్టపడింది వాస్తవమే అయినా కష్టపడుతున్న సంగతి ఎదుటివారు గమనించి మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలా కష్టపడుతున్నారండి, మీరు చాలా కష్టపడి ఇంత చేశారండి అని మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో మన మనస్సులో ఉండవలసిన విషయం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, బైబిల్ ఓ చక్కని సందర్భాన్ని సెలవిచ్చింది. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు తెలుస్తుంది ప్రియులారా. ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు ఇలా అంటున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. చాలండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవిస్తున్న కాలంలో, ఆయన తరువాత ఆయన పనిని అనేక మందికి, సమాజంలోనికి వెళ్ళి లేక సకల సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి గాను 12 మందిని శిష్యులుగా చేసుకుని అపోస్తులులని పేరు పెట్టి వారిని సమాజంలోనికి పంపించారు ఆయన. ఈ అపోస్తులు ఆయన వెంటే ఉన్నారు, పరిచర్యలో ఆయనతో భాగస్థులుగానే ఉన్నారు. ఏ సందేహం వచ్చినా ఆయన దగ్గరకు వచ్చి, ఇదేంటి ప్రభు, దీని గురించి సెలవివ్వండి అని మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి సందర్భాలలో ఒక సందర్భం ఏంటి అంటే, వారంతా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు. ఏమని అంటే, మా విశ్వాసము వృద్ధి పొందించుము. మాకంటూ ఒక విశ్వాసం ఉంది, ఏమి విశ్వసించాలో మీరు మాకు నేర్పిస్తున్నారు, బాగుంది, కానీ మా విశ్వాసము అక్కడే ఆగిపోకూడదు, అది అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే దానికి అవసరమైన మాటలు మీరు అందించాలి. కాబట్టి ప్రభు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని ప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. నిజంగా ప్రియులారా, వారి మంచి మనస్సు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచే వరకు వారి విశ్వాసంలో అవకతవకలు కనిపిస్తాయి మనకి. అటు ఇటుగా ఉన్నట్లుగా, సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లుగా మనకు కనిపించదు. కానీ కొన్ని సందర్భాలు వారు చేసే పనులు చూస్తే, ఏంటి ఇంత దగ్గరగా ఉండి ఇలా విసిగిస్తున్నారు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు ఇంత అమాయకంగా ఉన్నారేంటి అనిపిస్తుంది. జాలి కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భమే ఒక సందర్భం ఇక్కడ.
చాలా అమాయకంగా ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నమాట, ప్రభు మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందించవా అని. మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే చివరికి నిలిచేవి మూడే: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మనం కొరింథీ మొదటి పత్రికలో చూస్తాం 13వ అధ్యాయం చివరి మాట. అంటే చివరిగా మిగిలే మూడిట్లో ఒకటి అంటే శ్రేష్టమైనది ప్రేమైనా, అందులో సెకండ్ ప్లేస్ లేక థర్డ్ ప్లేస్ని ఆక్రమించింది ఏది అంటే విశ్వాసము. ముఖ్యమైనవి మూడు అనుకుంటే ఆ మూడింటిలో ఒకటి విశ్వాసంగా కనిపిస్తుంది. అదే పౌలు గారు చెప్తూ చివరి దినాలలో తన ప్రియమైన కుమారుడైన నిజమైన కుమారుడైన తిమోతి గారికి లేఖ వ్రాస్తూ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటారు. అంటే ఒక వ్యక్తి రక్షణ మార్గంలోనికి అడుగుపెట్టిన తర్వాత తాను మరణించే లోపు తన విశ్వాసం ఎలా ఉందో ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకోవాలి. రెండవది, ఆ విశ్వాసము ప్రారంభంలో ఎక్కడుందో చివరిలో అక్కడ ఉండేలా కాదు, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా. మేము విశ్వాసములో అభివృద్ధి చెందాలి అంటే అది నీ వలన అవుతుంది, నీ మాట వలన అవుతుంది. మేము నిన్ను వెంబడిస్తున్న వారము కాబట్టి మా విశ్వాసములో మేము అభివృద్ధి చెందాలి, అలా చేయరా అని అడుగుతున్నారు. నిజంగా వీరు అడిగిన మాటను చూస్తే ఈరోజు మనము కూడా మన జీవితంలో లేక క్రైస్తవులు అనబడుతున్న వారి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రార్థనలో మనం సాధ్యమైనంత వరకు ఏమడుగుతాము అంటే మన శరీర సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటాం. ఏవైనా బలహీనతలుంటే తీసివేయమని, ఇబ్బందులుంటే తీసివేయమని, ఇలాంటివి అడుగుతాము. లేకపోతే కావాలి అనుకున్నవి, ఇంకా అప్పులు పోయి ఆస్తులు కావాలి అని, అనారోగ్యం పోయి ఆరోగ్యం కావాలి అని, ఇలాంటివి అవి పోవాలి ఇవి రావాలి అని అడుగుతూ ఉంటాం. కానీ ఈ రాత్రి అపోస్తులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్న మాట మన దృష్టిలో వస్తే మనము దేనిని అభివృద్ధి చెందించుకోవడానికి ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది. విశ్వాస విషయంలో ప్రతి వ్యక్తి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. ఇలా అభివృద్ధి చెందించమని, అభివృద్ధి పొందడానికి అవసరమైన పరిస్థితులు కల్పించమని, అందుకు అవసరమైన వాక్యాన్ని మనకు అందించమని మనం తండ్రిని ప్రార్థన చేయాలి. సో వీళ్ళు అడగగానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్తూ చాలా విషయాలు నేర్పించారండి. ఒకసారి అవి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ప్రభువారు అంటున్నారు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. నిజమే, మీ విశ్వాసము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే ఏం జరుగుతుందో ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏది అడిగితే అది జరుగుతుంది. ఉదాహరణకు కంబళి చెట్టును చూసి నువ్వు సముద్రంలో పడు, వెళ్ళి సముద్రంలో నాటుకు అంటే అది జరిగిపోతుందట. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనం ఏదంటే అది జరిగేటప్పుడు విశ్వాసములు అభివృద్ధి చెందవలసినంత అవసరం ఏముంది? ఉంది, చాలు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆవగింజ, ఆవాలు అందరికీ తెలుసు కదా. ఆవాలు అందరికీ తెలుసు, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, బ్రౌన్ షేడ్లో. అది ఎంత ఉంటుందంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక గుప్పుడు ఆవాలు తీసుకొని లెక్క పెట్టమంటే మన వల్ల కాదు. పైగా ఇంకా వేరే వేరే వాటినంటే గుప్పుడైనా పెట్టుకొని 10 రోజులైనా లెక్క పెట్టవచ్చేమో, కానీ వాటిని లెక్క పెట్టలేము. ఎందుకంటే చాలా నునుపుగాను గుండ్రంగాను ఉంటాయి కాబట్టి జారిపోతూ ఉంటాయి, అవి అటు ఇటు తొలగిపోతూ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందించు ప్రభు అని అడుగుతుంటే ఆయన అంటున్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నారు. దీనిని మనం పైనే ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుద్దంటే, ఎంతో విశ్వాసం అక్కర్లేదు, మీరు విశ్వాసాన్ని అభివృద్ధి చెందించమని ఎందుకు అడుగుతున్నారు, ఆవగింజంత ఉంటే చాలు కదా అన్నట్లు అనిపిస్తుంది యేసుక్రీస్తు వారు. మామూలుగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, మమ్మల్ని విశ్వాసంలో పెంచమని వాళ్ళు అడిగితే పెంచక్కర్లేదు, మీకు కొంచెం ఉంది కదా అది చాలే అన్నట్లు అనిపిస్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే అనే మాట. కానీ మీ అందరికీ బాగా తెలిసిన విషయం,
ఆవగింజంత అనే మాట కొంచెం విశ్వాసం అని చూపించడానికి వాడింది కాదు. ఆవగింజ ఎలా ఉంటుంది అంటే రౌండ్గా ఉంటుంది. మీరు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి అంటే కరెక్ట్గా చెప్పలేం, అంతలా ఉంటుంది అన్నమాట. చాలా రౌండ్, ఎటువైపు తిప్పినా రౌండ్గా ఉంటుంది. అందులో మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే కొంచెం ఉంటే చాలని కాదు, అక్కడ ఆవగింజ ఏ షేప్లో ఉంటుందో అలా ఉండాలి మీ విశ్వాసం అని చెప్పడం. అంటే ఆవగింజ కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది అంటే సంపూర్ణానికి చిహ్నం. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మీరు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి చేయమని మీరు అడిగిన మాట మంచిదే, అది యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉద్దేశం. బాగా ఆలోచిస్తే మనం పైనే చదువుకుంటే కొంచెం ఉంటే చాలన్నారులే ఆయన అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయన అంటుంది అది కాదు, మీకు విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు మీరు ఏది చెప్పినా అవన్నీ మీకు లోబడతాయి. అంటే మనం ఏదైనా చెప్తే, ప్రకృతిలో ఏదైనా చెప్పగలిగితే అది మన మాట వినాలి, మనం అడిగిన పని చేయాలి అంటే మనకేముండాలి? సంపూర్ణ లేక పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మంచిది, మీరు మీ విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకోండి, అందుకు అవసరమైన మాటలు నేర్చుకోండి అని చెప్తున్నారు. అంతేగాని కొంచెం ఉంటే చాలే, మీరు దాని గురించి ఎక్కువ ప్రయాసపడక్కర్లేదనేది కాదు ఆయన ఉద్దేశం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్తూ 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఓ చక్కని సందర్భాన్ని ఆయన వివరించారు. ఆ సందర్భం మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి కొన్ని లోతైన విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా. చదువుదాం అదేంటో. 7వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదవగలిగితే, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా, దున్నువాడు కానీ మేపువాడు కానీ, దున్నువాడంటే పొలాన్ని బాగు చేసేవాడు, పనివాడు. మేపువాడు అంటే పశువులను మేపేవాడు. అంటే పొలంలో పని చేసేవాడు అంటే పొలంలో దానిని బాగు చేయటం కానీ, పశువులను తోలుకొని వెళ్ళి పొలంలో పని చేయటం కానీ, ఈ 2 రకాల పని చేసేవాడు ఒక పనివాడు, ఒక దాసుడు. ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు, అంటే పొలంలో దున్ని అందులో వేస్ట్ అంతా తీసి చక్కగా నేలను సదును చేసి విత్తనాలు చల్లి పంట పండించడానికి అనుకూలంగా దాన్ని మార్చే పని చేసి అతను ఇంటికి తిరిగి వచ్చాడు అనుకుందాం, యజమాని దగ్గరకు వచ్చాడు అనుకుందాం. లేదా పశువులను పొలానికి తోలుకొని వెళ్ళి వాటికి చక్కగా మేపి వాటిని ఇంటికి తోలుకొని వచ్చాడు అనుకుందాం. అంటే తాను చేయవలసిన పని చేసి వచ్చాడు ఇంటికి తిరిగి, అంతేనా? తాను చేయవలసిన పని చేసి తిరిగి రాగానే యజమాని దగ్గరకు వచ్చి కనిపిస్తాడు. అయ్యా ఈరోజు పొలంలో ఇలా చేసాం, పెందలాడయింది, ఇలా జరిగింది, లేకపోతే పశువుల్ని ఇలా తీసుకువెళ్ళాను, పలానా చోట మేతుంది, పలానా చోట మేపాను, ఇంటికి తీసుకొచ్చాను, కట్టేశాను, ఏదో ఒక విషయం పనివాడు తన యజమానికి చెప్తాడు. అలా చెప్పాడు అనుకుందాం. అప్పుడు యజమానుడు ఏం చేస్తాడో కూడా ఈయన చెప్తున్నారు. చదువుదాం 7వ వచనంలోని చివరి మాట చూస్తే, నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా. పొలంలో చాలా కష్టపడి పనిచేసి వచ్చాడు కదా. పొలంలో పని అంటే ఎలా ఉంటుంది? చక్కగా ఏసీ గదిలో కూర్చున్నట్టు ఉంటుందా? ఎండలో కష్టపడాలి కదండి. పొలము దున్నేవాడైనా పశువులను మేపేవాడైనా ఎండలో పని చేయాలి. ఉదయం వెళితే మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఆ పని జరిగే వరకు ఉండాలి. ఇప్పుడు చాలా కష్టపడి పగలంతా పనిచేసి ఇంటికి వచ్చాడు, యజమాని దగ్గరకు వచ్చాడు. వచ్చి నేను ఈ పని చేశానని చెప్పగానే అతని యజమానుడు, మంచిదయ్యా, ఉదయం నుండి చాలా కష్టపడ్డావు కదా, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి చక్కగా శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకో అంటాడా? ఎందుకనడు? కష్టపడ్డాడుగా, అతను మనిషేగా, అతనిది శరీరమేగా, దానికి అలసట ఉంటుందిగా. మరి చూసిన యజమానేమో ఇంటి దగ్గర సుఖపడుతున్నాడు కదా, దాసుడు లేక పనివాడేమో పొలంలో పనిచేస్తున్నాడు కదా. మరి తాను యజమాని సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు, పనివాడు కష్టపడి వచ్చినప్పుడు, అయ్యో ఉదయం నుండి చాలా కష్టపడ్డావు నువ్వు, వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకో అనాలి కదా. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు. ఎందుకు చెప్పడు? ఇంకా ఈ రోజులో కొంచెం సమయం ఉంది, నువ్వు నాకు పనివాడవు, ఆ ఉన్న సమయాన్ని కూడా నువ్వేం చేయాలి?
పని చెయ్యాలి. ఎందుకని? నీవు దాసుడవు. ఎందుకు పని చేయాలి? నువ్వు దాసుడవు. ఉదయము నుండి రాత్రి వరకు పని చేయవలసిన వాడవు నీవు. బాగా వినాలి మీరందరి మాట. ఉదయము నుండి లేక సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు పని చేయవలసిన వాడవు నీవు. అందులో కొంచెం సమయం మిగిలిన ఆ యజమాని ఏమంటాడు అంటే, ఇంకొంచెం సమయం ఉంది కదరా, ఇది చేసేయి లేదా అది చేసేయి అని చెప్తాడట. పొలంలో కష్టపడి వచ్చిన వాడిని ఇంటికి వెళ్ళి స్నానం చేయి, భోంచేయి అని చెప్పడు. కానీ అంటూ ఆయన చెప్పిన మాట 8వ వచనంలో చెప్పడు. అంతేకాదు, నేను భోజనము చేయుటకై ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కష్టపడి పని చేసి వచ్చా, వెళ్ళి భోజనం చేయమన్నాడంట. కానీ ఇంటిలోనే కూర్చుని సుఖపడుతున్న తాను చెప్పే మాట ఏంటి అంటే, వచ్చావా మంచిది, ఏంటి వెంటనే భోజనం చేస్తావా, నేను ఇంకా చేయలేదు, నీ యజమానిని, నాకు భోజనానికి ఏదైనా సిద్ధపరచు, ఆ తర్వాత నువ్వు భోజనం చేయొచ్చు అంటాడట. ఎందుకని? పని చేయవలసిన సమయం ఇంకొంచెం మిగిలుంది కాబట్టి, పని చేయవలసిన వాడవు నీవు కాబట్టి. పని చేయడానికై ఒక దాసునిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు పని చేయవలసిన సమయంలో కొంచెం మిగిలింది. రెండవది, నువ్వు భోజనం చేయాలనుకుంటే నీకంటే ముందు నీ యజమానినైనా నేను ఇంకా భోజనం చేయలేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, వెంటనే నాకు భోజనానికి నువ్వేదైనా సిద్ధపరచు, వెళ్ళు, నీ నడుము కట్టుకుని నాకు సిద్ధపరచడమే కాదు, నాకు వడ్డించు, నేను సంతృప్తిగా తిన్న తరువాత అప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు తిను. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక దాసుడివి, నేను చెప్పిన ప్రతి పని నువ్వు చెయ్యాలి. అంతే తప్ప ఏదో ఒక పని చేసి లేక కష్టమైన పని చేసి, ఈరోజు నేను కష్టమైన పని చేశాను కదండి, ఇంక నేను రెస్ట్ తీసుకుంటాను అంటే కుదరదు అని చెప్తూ ఉన్నారు ఆయన. 9వ వచనం చదువుదాం. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చుకున్న. 3వ మాట. మొదటి మాట ఏంటి అంటే, ఎండలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు, అంత మాత్రాన అతని మీద జాలి చూపించడు తన యజమాని. ఇక 2, నేను ఇంకా ఏమీ తినలేదు, నేను భోజనం చేయలేదు, నాకు అవసరమైన భోజన పదార్థాలు సిద్ధపరచు, నాకు వడ్డించు, నేను భుజించిన తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. నేను భుజించిన తర్వాత అంటే ఆయన తిన్న తర్వాత ఏం మిగులుతుందో ఏం జరుగుతుందో చూసి అప్పుడు అతను కడుపు నింపుకోవాలి. ఇది దాసుని పని. ఓకే, అది కూడా చేశాడు అనుకుందాం. ఏది కూడా చేశాడు? యజమానికి భోజనాన్ని సిద్ధపరిచాడు, యజమానికి వడ్డించాడు, యజమాని చేతులు కడుక్కుంటే చేతుల మీద నీళ్లు పోసాడు, కడుక్కోవడం అయిన తర్వాత నాప్కిన్ ఇచ్చాడు. ఇలా మనం అలా ఆలోచిస్తే అన్నీ చేశాడు. అన్నీ ముగించిన తర్వాతే తాను భోంచేశాడు అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ మనం ఆలోచిస్తే పొలంలో కావలసినంత కష్టపడినందుకు కానీ, యజమానికి కావలసిన ఆహార పదార్థాలు సిద్ధపరిచినందుకు కానీ, లేకపోతే యజమానుడు ముగించిన తర్వాత అతనికి చేసిన పరిచర్యను బట్టి కానీ యజమానుడు మెచ్చుకుంటాడా అంటే మెచ్చుకోడట. ఎందుకని? ఒక దాసుడు ఎంత కష్టపడ్డాడు కదా, మరి ఎంత కష్టపడినప్పుడు ఎందుకు యజమాని మెచ్చుకోవడం లేదు? అలా అని అది రాయబడి మాటదే కదా. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చుకున్న. నువ్వు నా మీద చాలా దయ చూపించావురా బాబు, నువ్వు లేకపోతే నేను పొలానికి వెళ్ళలేకపోయేవాడిని, నువ్వు లేకపోతే నేను వండుకోలేకపోయేవాడిని, నువ్వు లేకపోతే నేను తినలేకపోయేవాడిని అని నువ్వు చాలా సహాయం చేసావు, చాలా థ్యాంక్స్, నువ్వు నాకు బాగా నచ్చావు, ఇదిగో ఈ కానుక తీసుకో, ఈ బహుమానం తీసుకో అని ఏమైనా మెచ్చుకుంటాడా? చాలా వెరీ గుడ్, చాలా కష్టపడ్డావు, చాలా మంచి పని చేసావు అంటాడా అంటే అనడట. ఎందుకని అంటే అతను ఒక దాసుడు, అతను ఒక పనివాడు. పనివాడు జీతానికి పాత్రుడు, పని చేశాడు కాబట్టి. జీతాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి అది దయ చూపించినట్టు కాదు యజమాని మీద. జీతం ఎప్పుడైతే వస్తుందో జీతానికి పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు నా పట్ల చాలా దయ చూపించావు అని యజమానుడు అనడు. నీ కష్టం, నీ జీతానికి తగిన పని నువ్వు చేసావని మాత్రమే అంటాడు తప్ప
అమ్మా నువ్వు నాకు దయ చూపించకపోతే నేనేమవుదునో అనే మాట యజమానుడు అన్నడు. దానికి ఒకే ఒక్క కారణం, అదేంటి అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నావు, చేసినందుకు గాను జీతాన్ని పొందుకుంటున్నావు. కాబట్టి నా మీద ఏదో పెద్ద దయ చూపించి జాలి చూపించి నా కొరకు నువ్వేదో చేసావు అని యజమాని అనుకోడట. మరి ఒకవేళ యజమాని అలా అనుకోవాలి అంటే వారిద్దరి మధ్య ఉండే బంధం యజమానుడు దాసుడు బంధం కాదు. ఎవరో పొరుగువాడైతే జీతమేమీ తీసుకోకుండా ఉంటే, జీతం లేకుండా ఈ పనులన్నీ చేస్తే అప్పుడు దయ చూపిస్తాడు, అప్పుడు మెచ్చుకుంటాడు. నువ్వెవరవో ఎక్కడ వాడివో, నేనెవరో తెలియకపోయినా, నేనేం చేస్తానో తెలియకపోయినా నాకు అవసరానికి నువ్వు ఆదుకున్నావు, ఇదిగో ఇది తీసుకో అది తీసుకో, నాకు చాలా సహాయం చేసావు, చాలా థ్యాంక్స్ అని అప్పుడు చెప్తాడు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పడు? ఇప్పుడు ఒక పని, కష్టమైన పని చేసిన రెండవ పని, మూడవ పని, నాలుగవ పని, అతనికి ఇవ్వబడిన సమయంలో పనులు పురమాయించడానికి గల కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి ఏం తీసుకుంటున్నాడు? జీతం తీసుకుంటున్నాడు కాబట్టి జీతం తీసుకొని పని చేసేవాని నువ్వు నాకు దయ చూపావు అని ఎదుటి వ్యక్తి చెప్పడు. సరికదా? అతను ఎన్ని కష్టమైన పనులు చేస్తున్నప్పటికీ అది అతడు చేయవలసిన పని మాత్రమే. అతనికి నేను జీతం ఇస్తున్నాను కాబట్టి జీతానికి తగిన పని చేశాడని మాత్రమే అనుకుంటాడు తప్ప అతను మనకి మీద దయ చూపించాడు అని అనుకోడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని అపోస్తులను అడగడం ఏంటి? సంపూర్ణ విశ్వాసం ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పడం ఏంటి? చెప్పిన వెంటనే ఈ సందర్భాన్ని చెప్పడం ఏంటి? దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని అడిగితే బాగుంది, ఎలాంటి విశ్వాసం ఉండాలో యేసుక్రీస్తు వారు చెప్పారు, అది కూడా బాగుంది. కానీ వెనుక చెప్పిన ఈ సందర్భమే ఆ సందర్భానికి మ్యాచ్ అవ్వట్లా. కానీ ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా అందులో ఏదో కారణం ఉంటుంది, మర్మం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలి ప్రియులారా. అదేంటి అంటే ఒక వ్యక్తి ఆవగింజంత విశ్వాసం అతనిలో రావాలి అంటే, ఆవగింజంత విశ్వాసం అంటే కొంచెం కాదు, సంపూర్ణం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ముందే చెప్పాను నేను. ఒక వ్యక్తిలో సంపూర్ణ విశ్వాసం రావాలి అంటే ఆ వ్యక్తి తనకివ్వబడిన జీవిత కాలంలో తనకి అప్పగింపబడిన పని చేసేటప్పుడు నేను చాలా కష్టపడ్డాను అనే ఆలోచన తనకి రాకూడదు. అందరికంటే నేను బాగానే చేశానులే, అందరికంటే నేను చాలా ఎక్కువే చేశానులే, అందరూ ఏముంది 4 ఊర్లకి వెళ్ళి పనిచేసి వస్తున్నారు, 4 ఆత్మలు రక్షిస్తున్నారు, నేనైతే చాలా కష్టపడ్డానులే అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి స్తోమత కొలది దేవుడు వారికి, ఎవరి సామర్థ్యం కొలది వారికి పని అప్పగించారు. అప్పగించిన దానిని బట్టి ఆ వ్యక్తికి అప్పగించిన దానిని పని చేయాలే తప్ప తనకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వారితో పోల్చుకొని నేను బాగా చేస్తున్నాను అనుకోకూడదు. ఆ అభిప్రాయం మనకు వచ్చింది అంటేనే మనం చేయవలసిన దానిలో కొంత మిగిల్చాము అని అర్థం. అప్పుడు మనం పరిపూర్ణ స్థితిలోనికి రాలేము. ఎందుకంటే మనం అన్నీ చదువుకుంటూ వస్తే క్రిందికి వచ్చాక 10వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం చూస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడి ఉన్నవన్నీ చేసిన తరువాత మీరు అనుకోవలసిన మాట ఏంటో తెలుసా? ఇటు చూశాను, ఈయనకంటే నేను చాలా బాగా కష్టపడ్డాను, ఆమె కంటే నేను చాలా బాగా కష్టపడ్డాను, వాళ్ళు 2-3 సంఘాలు కట్టారు, నేను 200-300 సంఘాలు కట్టాను, వాళ్ళ విశ్వాసులు 200, నాకైతే 2000, 2 లక్షలు అనే మనసు ఒకవేళ నీకు వస్తే ఆటోమేటిక్గా నువ్వు విశ్వాసంలో బలహీనుడవైపోతున్నావు. ఎందుకంటే నేను, నాది, నాకు, నేను అనే పదాలు నీ వెంట వస్తున్నాయంటే నువ్వు కష్టపడ్డావు అనే భావన నీకు వచ్చేసింది కదా. ఇప్పుడు నీకు జీతం ఇచ్చే విషయంలో ఆయన ఆలోచించాల్సి ఉంటుంది. నీకు అభిప్రాయం వచ్చింది అంటేనే నీ విశ్వాసంలో నువ్వెక్కడో సన్నగిల్లుతున్నావని అర్థం. అందుకే మనం ఏమనుకోవాలి అంటే మనం ఏ స్థాయి తగిన వాడు ఆ స్థాయిలో పని చేయాలి కదా. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో మనకి అది కూడా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఆయన 5 తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి 1 తలాంతే ఇచ్చాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకు? అందరికీ సమానంగా ఇవ్వచ్చుగా.
అందరికీ సమానంగా ఇవ్వచ్చు. అంటే వారి సామర్థ్యం కొలది వారికి పనిని అప్పగించాడు. ఇప్పుడు 1 తలాంతు కలిగిన వాడు 2 తలాంతుల వాడిని చూసి, 2 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతుల వాడిని చూసి మాట్లాడుకోవాల్సి వస్తే, 1 తలాంతుడు కంటే నేను బాగానే చేశానులే 2 సంపాదించానని 2 సంపాదించిన వాడు అనుకోకూడదు. 2 సంపాదించిన వాడిని చూసి నేను ఇంకా బాగా కష్టపడ్డాను 5కి 5 సంపాదించాను అనుకోకూడదు. అదేంటి అంటే మన దృష్టిలో 1, 2, 5 కానీ దేవుని దృష్టిలో వారి సామర్థ్యం బట్టి అందరికీ ఆయన ఒకేలా ఇచ్చినట్లే. కానీ ఇచ్చిన సామర్థ్యం కొలది ఆ వ్యక్తి పని చెయ్యాలి తప్ప 2 కంటే నేను బాగానే చేశానులే అనుకున్నాము అంటేనే మనకెక్కడో తెలియని గర్వం ఆటోమేటిక్గా మనలో కలిగిందని అర్థం. నేను బాగానే చేశానులే, నేను చేసింది చాలులే, నేను అందరికంటే ఎక్కువే చేశానులే అనే మనస్సు మనకు వచ్చింది అంటే, నేను బాగా చేశాను అనే మనస్సు మనకు వచ్చింది అంటే ఆ పనేదో మనం చేస్తున్నట్లు, అదేదో మన వల్లనే అయినట్లుగా మనం భావిస్తున్నాము అంటే మనకు తెలియకనే మనలో ఏం ప్రవేశిస్తుంది? గర్వం, చాలులే అనే ఒకలాంటి స్వభావం. ఇవి మనిషిని ఏం చేస్తాయి అంటే సంపూర్ణతలోనికి నడిపించవు. మీరు ఎప్పుడు గమనించండి, ఒక వ్యక్తి అంచెలంచెలుగా అన్ని విషయాలలో ఎదగాలి. విశ్వాస విషయం తీసుకున్నాం అనుకోండి, కొంతమందికి అసలు విశ్వాసమే ఉండదు, వారిని అవిశ్వాసులు అంటాం. తర్వాత వారు విశ్వాసులుగా మారాలి. ఆ విశ్వాసులు సంపూర్ణ విశ్వాసులుగా మారాలి. సంపూర్ణ విశ్వాసులుగా మారాలి, అంచెలంచెలుగా పెరగాలి ప్రియులారా. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి పాపిగా ఉన్నాడు అనుకుందాం. పాపి మొదట పరిశుద్ధునిగా మారాలి. ఈ పరిశుద్ధంగా మారిన వ్యక్తి పరిపూర్ణుడు కావాలి. పరిశుద్ధత విషయంలోనైనా, విశ్వాస విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, నీతి విషయంలోనైనా, యథార్థత విషయంలోనైనా ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘం. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, పరిశుద్ధులు పరిపూర్ణులుగా మారాలి. కాబట్టి ఒక వ్యక్తి పాపమును విడిస్తే సరిపోదు, పరిశుద్ధునిగా మారాలి. పరిశుద్ధునిగా మారితే సరిపోదు, ఆ వ్యక్తి పరిపూర్ణుడు కావాలి. ఆ వ్యక్తి ఏం కావాలి? పరిపూర్ణుడు కావాలి. కాబట్టి పరిపూర్ణ విశ్వాసము ఒక వ్యక్తి జీవితంలో కలగాలి అంటే ఆ వ్యక్తికి అప్పగించబడిన పని చేస్తున్నప్పుడు అంతా నేనే చెయ్యాలా, నేనొక్కడినేనా, అన్నీ నాకే ఎందుకు చెప్తున్నారు అనే మనసు వస్తుంది అంటే నీవు పరిపూర్ణుడవు లేక సంపూర్ణుడు అవుటకు దేవుడిచ్చే అవకాశాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు అని అర్థం. దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, కోల్పోతున్నావని అర్థం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక దాసుడు ఒక దినములో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేయాలనుకుందాం. అతను మధ్యాహ్నం వరకే చేశాడు అనుకుందాం ఆ రోజు పని. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుండి మరలా రాత్రి 8 గంటల వరకు నేను ఒకసారి పని చేశాను చాలు అనుకోవడానికి లేదు దాసుడు. అతని సమయం రాత్రి 8 గంటల వరకు కాబట్టి ఈలోపు యజమాని ఎన్ని పనులు చెప్పినా చెయ్యాలి. అది విషయం. అప్పుడే సంపూర్ణత పరిపూర్ణత అవుతుంది. కాబట్టి వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే మీరు దాసులే. మనం కూడా ఎవరికి దాసులం? దేవునికి దాసులం, ప్రభువుకు దాసులం. మనం ఆయన దాసులం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనకు అప్పగించిన పనిని చెయ్యాలి. అన్నీ నేనే చెయ్యాలా? పాటలు నేనే పాడాలి, వాక్య పఠనం నేనే చెయ్యాలి, ప్రసంగం నేనే చెయ్యాలి, కానుకలు నేనే పట్టాలి, లేక స్కూల్ లేక చర్చిని నేనే క్లీన్ చేయాలి, నేనే కుర్చీలు వేయాలి అనుకుంటున్నావా? ఇన్ని అవకాశాలు నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నారు అంటే
ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని దేవుడిస్తున్న అవకాశం అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకే పని చేసేటప్పుడు మనం అనుకోవలసిన మాట, ముఖ్యంగా మన మనస్సులో ఉండవలసిన మాట ఏంటంటే, నేనొక పనివాడను. ఏమనుకోవాలండి? నేనొక పనివాడను అనుకోవాలి. పనివాడని అనుకున్నప్పుడు యజమాని ఎన్ని పనులు చెప్పినా నేను పనివాడను కాబట్టి నేను తప్పకుండా దీనిని చేయాలి అనే మనస్సు మనకుంటుంది. అందుకే ఆ పని చేసేటప్పుడు కానీ పని ముగించినప్పుడు కానీ మన మనస్సులో ఉండవలసిన అభిప్రాయం ఏదో 10వ వచనంలో చాలా వివరంగా చెప్పారు. ఏంటది? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, మీకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, అవి మీరు చెయ్యాలి. అన్నీ చేశారు అనుకుందాం. అన్నీ చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అమ్మోయ్ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నేనే పాడుతున్నా, నేనే ప్రసంగం చేస్తున్నా, నేనే పరిచర్య చేస్తున్నా, నేనే అది చేస్తున్నా, నేనే ఇది చేస్తున్నా అని అనుకోకూడదు. కానీ మేము నిష్ప్రయోజకులమైన దాసులము. ఇక్కడ మాకంటూ ఏ ప్రయోజనము లేదు. ఎక్కడుంది మరి? అక్కడుంది. నీకు జీతం ఎక్కడ? అక్కడుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఇక్కడ ఎంత పని వచ్చినా, ఎన్నిసార్లు పని వచ్చినా, ఎన్ని రకాల పనులు వచ్చినా చేసి, ఎంత చేసినా మేమేముందండి, మేము పనివాళ్ళం కదా, మాకు తప్పదు. ఇది మా గొప్పతనం కాదు. ఎంతమంది ఉండగా దేవుడు ప్రేమించి నాకు ఈ పని ఇచ్చాడు అంటే అది నా అదృష్టం అనుకోవాలి తప్ప, నేను కాబట్టి అనే మనసు మనకెప్పటికీ ఆ మనసు వచ్చింది అంటే మనకి సంపూర్ణ విశ్వాసము ఉన్నట్టు కాదు. సంపూర్ణ విశ్వాసము లేకుండా ప్రకృతిలో ఏది నీ మాట వినదు. మీకు అర్థమైందా? ఎందుకు యేసుక్రీస్తు వారి ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చెప్పారు? దున్నొచ్చినా, పశువులను మేపొచ్చినా, మళ్ళీ వచ్చాక యజమాని చెప్పిన పనులు చేసినా, యజమాని వ్యక్తిగత పనులు చేసినా, కుటుంబ సంబంధమైన పనులు చేసినా, లేక యజమాని ఆఫీసుకు సంబంధించిన పనులు చేసినా, ఏ పని చేసినా కేవలం నేనొక దాసుణ్ణి నా యజమానికి, అతడు నాకు అప్పగించిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను అనుకోగలిగి చేయగలిగిన వాడే సంపూర్ణతలోనికి ప్రవేశిస్తాడు. తప్ప నేను ఎక్కువ చేశాను, ఇది నా వల్లే అయింది, నేను పడిన కష్టం, నేను వెళ్ళి చెప్తేనే ఈ ఆత్మలని రక్షించబడ్డాయి అనే మనస్సు కనుక మనకు వచ్చింది అంటే మనం పరిపూర్ణతలోనికి వెళ్ళట్లేదు. కానీ ఏం చేస్తున్నాం? మన విశ్వాసంలో వెనుకకు వెళ్ళిపోతున్నామని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒకసారి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుడు మనకు కూడా ఏదో ఒక తలాంత్, ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే భూమి మీదకు దేవుడు పంపిన ప్రతి మనిషికి పని అప్పగించి పంపించారు. ఆ పని చెయ్యాలి అంటే ఆ పనికి అవసరమైన ఏదో ఒకటి మనలో ఉంటుంది. కనీసం ఎంగిలి ఇస్త్రాకులు ఎత్తే పనైనా మనకు వచ్చి ఉండాలి, లేదా నలుగురు కుర్చీలు వేసే పనైనా వచ్చి ఉండాలి, కనీసం మంచినీళ్ళు పెట్టే పనైనా మనకు వస్తుంది. ఏదో ఒక పని రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక పని వచ్చిన వాడే పని చేయడానికి లోకానికి పంపబడతాడు. ఆ పని చేసి నేను లేకపోతే దాన్ని ఏమంటారు, విస్తర్లు ఎత్తేవారు ఉండరు. ఇస్తర్లు ఎత్తేవారు ఉండరు. నేను లేకపోతే కుర్చీలు వేసేవారు ఉండరు. నేను లేకపోతే పాట పాడేవారు ఉండరు అనే అభిప్రాయం మన మనస్సులోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. రెండవది, ఒకవేళ నువ్వు ఇంత కష్టపడి పెద్ద సంఘాన్ని కట్టావనుకుందాం, లేక నీ సంఘానికి వేల మంది వస్తున్నారు అనుకుందాం, అది నీ గొప్పతనం అయితే కాదు. దేవుడు ఉచితమైన తన కృపను నీకిచ్చి, తన జ్ఞానాన్ని నీకిచ్చి, సమయోచితంగా నిన్ను వాడుకోవడం వలన కొన్ని ఆత్మలు ఆ సంఘంలోనికి వచ్చాయి తప్ప అది నా వలన అయినదైతే కాదు. అలా మన వలనే అయితే ప్రతి వ్యక్తి కష్టపడగలడు, ప్రతి వ్యక్తి సంపాదించుకోగలడు. కాబట్టి మనం చేసే పని వలన మనకి ప్రయోజనం పరలోకములో ఉండాలి అంటే పని చేసిన వెంటనే మన మనస్సులోనికి రావలసిన మాట ఏంటి అంటే, నేను నిష్ప్రయోజకమైన దాసుడను. కేవలం నేనెవరిని? ఒక దాసుడను అంటూ మేము చేయవలసినవే చేయుచున్నాము, కానీ గొప్పగా ఏదో చేయట్లేదు అనుకోవాలట. ఏమనుకోవాలి? మనల్ని కూడా అంటూ ఉంటారు కదా,
అసలు ఖాళీ లేకుండా పనిచేస్తున్నారండి వీళ్ళు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారండి వీళ్ళు, ఎంతెంత దూరమో తిరుగుతున్నారండి వీళ్ళు అంటారు. నిజమే, కానీ అంత దూరం తిరిగే ఓపిక దేవుడివ్వాలి, అంత దూరం వెళ్ళే అవకాశం దేవుడివ్వాలి, వెళ్ళిన చోట పని సక్రమంగా ముగియాలి అంటే దేవుడు సహాయం చెయ్యాలి. సో ఇందులో మా పాత్ర ఏమీ లేదు, ఆయన వాడుకుంటున్న పాత్రలమే తప్ప ఇందులో మన గొప్పతనం అయితే ఏది లేదు. కాబట్టి మనం అనుకోవలసిన మాట ఏంటంటే, మేము చేయవలసింది మాత్రమే చేస్తున్నాము, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, ఇందులో మా గొప్పతనం ఏది లేదు అనుకోవాలట. మరి ఇలా ఉన్నామా మనం ఈరోజు? మనం ఇలా ఉన్నామా? మనం చేసినప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పనులు కొందరే చేయగలరు. అవి చేసినప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి మీరు కాబట్టే చేశారండి అన్నప్పుడు మాదేముందండి, మేము కేవలం దాసులము అనగలుగుతున్నామా? మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు, దేవుడు మాకు అప్పగించింది మాత్రమే మేము చేస్తున్నాము, మేము దాసులము, మేము పనివారము అనుకోవాలట. ఈ మనస్సు ఎప్పుడైతే వస్తుందో, దీనినే తగ్గింపు అంటాం కదా మన భాషలో, మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఈ మనస్సు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనమాట, సంపూర్ణతలోనికి వెళ్తున్నాం అనమాట, సంపూర్ణతలోనికి వెళ్తున్నాం అనమాట. అంటే మనం పైకి ఎదగాలి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు అనేది ఎదుటివారు చూస్తున్నారు కాబట్టి చేయడం కాదు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని మెచ్చుకోవడం కోసం తగ్గించుకోవడం కాదు, పరలోకాన్నిచ్చే దేవుడు మెచ్చేలా మనపూర్వకంగా మనల్ని మనము తగ్గించుకోవాలి. మనకు చాలామంది తెలుసు పరిశుద్ధ గ్రంథంలో కదా, సుంకరి ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారు, పరిసయ్యుడు చూడాలని ప్రార్థన చేయలా, లేక దేవాలయం దగ్గర ఉన్నవారు చూడాలని ప్రార్థన చేయలా, ఎవరో చూసి మెచ్చుకోవాలని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తలదించుకొని ప్రార్థించడం కాదు, ఎవరు చూడాలో ఆయన మనస్సును తాకేలా అతను తనను తాను తగ్గించుకున్నారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, నీవు గనుక విశ్వాసములో అభివృద్ధి చెందాలంటే, అది చాలా ప్రాముఖ్యమైనది కదా విశ్వాసం అనేది. మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో విశ్వాసము కలిగిన వీరుల కొరకే ఒక అధ్యాయమే వ్రాయబడింది. వారి జీవితంలో విశ్వాసము ఎలా పనిచేసింది, విశ్వాసమును తమలో పెట్టుకుని వారు ఎలా పనిచేశారు అనే విషయాన్ని మనం చూస్తే, వారి కొరకు ఒక అధ్యాయమే వ్రాయబడింది. వారిని గూర్చి వ్రాసిన ఒక చిన్న మాట చివరిలో చదువుకుందాం, ఒక మాట చూద్దామే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు గారితో ప్రారంభమవుతుంది విశ్వాస వీరుల జాబితా. హేబేలు గారు, హనోకు గారు, నోవాహు గారు, అబ్రహాము గారు, శారా గారు, అలాగే ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, మోషే గారు, అలా మీరు చూసుకుంటూ వస్తే యెహోషువ గారు, ఇంకా మీరు క్రిందికి వస్తే న్యాయాధిపతుల్లో కొంతమంది కనిపిస్తారు, అలాగే దానియేలు గారు, హనన్యా, మిషాయేలు, అజర్య గారు, ఇలా మీరు చూసుకుంటూ వస్తే అపోస్తులు, వీళ్ళందరి చరిత్ర మీరు చదువుకుంటూ వస్తే వారిని గూర్చి దేవుడు వ్రాయిస్తూ చెప్పిన మాట, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు. దేవుని చేత మంచి సాక్ష్యము పొందడానికి వారి జీవితంలో దేవుడు దేన్ని చూసి ప్రధానంగా సాక్ష్యం ఇచ్చారట, విశ్వాసమే కదా. దేన్ని చూసి? విశ్వాసమే. మనం చదువుతాం కదా 5వ వచనం, ఒకసారి చూద్దామా. 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. దేని బట్టి? విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. అలాగే 4వ వచనం చూద్దామా. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసం అనేది వీరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం ప్రియులారా.
వీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు దేవుని చేత ఎలా పొందగలిగారు అంటే వారికున్న విశ్వాసము బట్టే, వారికున్న విశ్వాసమును బట్టే. కాబట్టి ఈ విశ్వాసములో మనం ఏమవ్వాలి అంటే సంపూర్ణలము కావాలి. ఈ సంపూర్ణత రావాలి అంటే మనలను మనము తగ్గించుకోవాలి. ఎలాగో ఒక్క మాట చెప్తాను ప్రియులారా. మనం గతంలో మాట్లాడుకున్న మామిడి దూరంలో అనేక సంగతులు అనే అంశం, అందులో విశ్వాసము అంటేనే ఒక నిర్వచనాన్ని తెచ్చుకున్నాం. అదేంటి అంటే జనరల్గా విశ్వాసం అంటే నమ్మకం అంటారు, ఇంకా లోతుకు వెళ్తే చూడకుండా నమ్మడం అంటాం. కానీ బైబిల్ లేఖనాలను పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే విశ్వాసము అంటే చూడని దానిని చూడడము. ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని చూడని పాత నిబంధన కాలం వారు విశ్వసించారు, ఈ కాలం వారు చూడకపోయినా ఆయన వచ్చి వెళ్ళారని విశ్వసిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే విశ్వాసము అంటే యేసుక్రీస్తు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడమే. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని అంగీకరించాలి, ఎలా అంగీకరించాలి, ఎప్పటి వరకు అంగీకరించాలనేది కూడా నేర్చుకుంటూ దానికోసమే బ్రతకాలి. మన క్రియల్లో అది కనిపించాలి. అలాంటి విశ్వాసము ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి, ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రతి విషయాన్ని జరిగిస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే మన జీవితంలో సంపూర్ణ విశ్వాసానికి ఎదిగి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలం. ఇప్పుడు విశ్వాసము కలిగిన వారు చెప్పుకోవలసిన మాట ఏంటి అంటే మేము కేవలం పనివారము, పని చేయడానికి వచ్చిన వారము. ఎందుకు అంటే సాక్షాత్తు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి దాసునిగా వచ్చాడు. అవునా? ఆయన ఎలా వచ్చారు? అందుకే పేతురు గారు రాస్తారు మాట, చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక క్షమించాలి ఒక మాట, ఒక్క మాట చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఏ స్వరూపము? వాస్తవంగా ఆయనది ఏ స్వరూపమో తెలియాలి అంటే 6వ వచనం రాయబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపాన్ని కలిగిన వారు. అయితే నేను తండ్రి స్వరూపాన్ని కలిగిన వాడను, నేను చాలా గొప్పవాడను అనుకోలేదు. కానీ ఆయన ఎలా అనుకుంటున్నారట? మనం 7వ వచనం చదివాం. దాసుని స్వరూపము ధరించుకొని లోకానికి వచ్చారు, దాసునిగానే జీవించాడు. ఆయన ఎంత పని చేసినా నేను కాబట్టి ఇలా చేశాను అనుకోలేదు, నేను చేయవలసిందే చేస్తున్నాను అనుకున్నారు. ఇది మనం గుర్తించవలసిన విషయం ప్రియులారా. ఒక వ్యక్తి సంపూర్ణ స్థితికి వెళ్ళాలి అంటే, భూమి మీద జీవించే వ్యక్తులు ఎవరైనా సంపూర్ణ స్థితిని పొందాలి అంటే, సంపూర్ణ సిద్ధిని పొందాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే ఎంత గొప్ప స్థాయి కలిగిన వారైనా మేము తక్కువ వారము అనుకోవాలి. ఒక మాట మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు వారు తండ్రి స్వరూపము కలిగిన వారు అయినప్పటికీ దాసుని స్వరూపము ధరించి ఈ లోకానికి వచ్చి నేను ఒక దాసుణ్ణి, నాకు అప్పగించబడిన పనిని నేను చేస్తున్నానని మాత్రమే చెప్పారు. ఆయన తండ్రి నాకు అప్పగించిన పనిని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. అదే చేశారు. కాబట్టే యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం గుర్తిస్తే ఆయన చెప్పొచ్చు ఏమని, ఆ లోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాను నేను, పైగా లోకంలో ఎవ్వరు చేయని గొప్ప పని చేశాను నేను గొప్పవాడిని అనుకోలేదు. కానీ తండ్రి నాకు అప్పగించిన పనిని చేశాను, నేను కేవలము దాసుడను అనుకునే ఆయన జీవించారు. కాబట్టే ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగారు. ఈరోజు లోకంలోనికి వచ్చిన మనమంతా తిరిగి మరలా పరలోకమునకు వెళ్ళి తండ్రి దగ్గర ఉండాలంటే
మనకు అప్పగించబడిన పనిని చేసేటప్పుడు మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, ఇది కేవలం నేను చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన పని మాత్రమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏది అనుకోవాలి. ఇందులో నా గొప్పతనం ఏది లేదు అనుకోగలిగిన వాడే సంపూర్ణ స్థాయికి ఎదగగలడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు మాత్రమే హెచ్చించబడతాడు. కాబట్టి నువ్వెన్ని వేల మందిని సంపాదించుకున్నా, ఎవరిని సంపాదించుకోలేకపోయినా, నీ మనస్సులో ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, దేవుడు నాకు ఇచ్చింది చేయమన్నదే నేను చేస్తున్నాను తప్ప ఏవో గొప్ప గొప్పవేవి నేను సాధించుటలేదు. ఇది కేవలం దేవుడు నాకు అప్పగించిన పని, నేను చేయవలసినదే చేస్తున్నాను తప్ప గొప్పగా నేనేమీ చేయట్లేదు అనుకోవాలి. నువ్వెంత గొప్ప పని చేసినా సరే, నువ్వెంత గొప్ప పని చేసినా, పని ఎంత గొప్పదైనా అంత గొప్ప పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చారు, నీకు ఇచ్చారు. అది మాత్రమే మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ప్రియులారా, విశ్వాసములో అభివృద్ధి చెందాలన్న కోరిక ఉండాలి. విశ్వాసములో అభివృద్ధి ఏ స్థాయికి వెళ్ళాలంటే సంపూర్ణ స్థాయికి వెళ్ళాలనుకోవాలి. సంపూర్ణ స్థాయికి వెళ్ళాలి అంటే నీకు అప్పగించిన పనిని నువ్వు చేయాలి. నీకు అప్పగించిన పనిని చేసేటప్పుడు కేవలం నాకు అప్పగించబడినది మాత్రమే చేస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అనుకోవాలి. ఇలా అనుకొని అంతం వరకు జీవించగలిగిన వారు మాత్రమే సంపూర్ణ స్థితిలోనికి వెళ్తారు. వారి విశ్వాసమే సంపూర్ణ విశ్వాసం అవుతుంది. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాం? నేను కాబట్టి అని ఒకవేళ నీకు అనిపిస్తే వెంటనే మన ఆలోచన మార్చుకుందాం. దేవుడు ప్రేమించి మనకిస్తున్న అవకాశం సంపూర్ణ స్థితిని పొందడానికి ఆ ఇచ్చిన అవకాశాలను వాడుకుందాం. సంపూర్ణతలోనికి వెళ్దాం. పరిపూర్ణుడైన దేవుడు నా లోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.